అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితాదేవి యొక్క చరిత్ర చెబుతున్నాడు. ఆ లలితాదేవి చరిత్ర చెప్పటంలో లలితాదేవి యొక్క అవతరణకు బీజములు రామాయణ కాలంలో వేయబడినవి. లలితాదేవి అవతరించటానికి రామకథ మూలమైంది. ఏమిటండి రామకథకు లలితాదేవికి సంబంధం ఏమిటంటే, నిన్న ఏదో చెప్పాను అనుకోండి, అక్కడితో వస్తుందన్నమాట. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినాడు. రాముడు దుఃఖిస్తున్నాడు, బాధపడుతూ ఉంటే ఆకాశంలో శివుడు సతీదేవి వెళ్తున్నారు విమానంలో. దక్షపుత్రిక సతీదేవి, ఇంకా పార్వతీదేవి కాదు, పుట్టలే. దక్షపుత్రిక సతీదేవి వెళ్తున్నది శివునితో కలిసి విమానంలో. కలిసి వెళ్తూ ఉంటే ఆ సతీదేవి శివునితో అంటున్నది, ఏమండి కింద రాముడు ఏడుస్తున్నాడు చూడండి, సీతను రావణాసురుడు ఎత్తకపోయినాడు మనందరికీ తెలుసు కదా, లంకలో ఉంచాడన్న సంగతి మనందరికీ తెలుసు కదా, ఆయనకేమో తెలియదు, ఏడుస్తున్నాడు, నిజమైన ఏడుపు వస్తున్నది. ఇప్పుడు ఏడుపు నటించటం వేరు. అంటే కాదు సతీ, నీకు తెలియదు, రాముడు భగవంతుడు, లీలా చేస్తున్నాడు, ఆయన దుఃఖిస్తున్నట్టు నటిస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసును అన్నాడు శివుడు. ఎబ్బెబ్బి నేను నమ్మనండి, ఇప్పుడు నిజంగా కనుక ఏటట్టయితే నాకు తెలుసు కదండి, మా శరీర తత్వాలు నాకు తెలుసు కదా. ఇప్పుడు నటుడున్నాడు, మీరున్నారు, నవ్వమంటే నవ్వచ్చు, పక్కపక్క నవ్వచ్చు, కళ్ళెర్ర చేయమంటే కళ్ళెర్ర చేయొచ్చు, కానీ కంటి వెంట నీరు తీసుకురండి గ్లిసరిన్ రాసుకోకుండా రాదు. నిజమైన ఏ భక్తో, నిజమైన భావోద్రేకము, ఏదో దుఃఖమో సుఖమో ఏదో వస్తే తప్ప కంటి వెంట కన్నీరు రాదు. కంటి వెంట కన్నీరు 2 సార్లు వస్తుంది. కష్టం వస్తే వస్తుంది, అతి సంతోషం వచ్చినా వస్తుంది. ఆనందాశ్రువులు, దుఃఖాశ్రువులు. మీరు మంచి రమణీయమైన దృశ్యాన్ని చూశారు, చాలా సంతోషం కలిగింది, లేదా మీకు మంచి దివ్యానుభూతి కలిగింది, మధురానుభూతి కలిగింది, అప్పుడు రావచ్చు కంటి వెంట కన్నీరు. ఆనందాశ్రువులు శీతలములు, దుఃఖాశ్రువులు ఉష్ణములు అంటుంది సాహిత్య శాస్త్రం. అంటే దుఃఖాశ్రువులకు మీరు ధర్మామీటర్ తీసుకొని మీకు బాధ కలిగినప్పుడు వచ్చినటువంటి కన్నీళ్లు కనుక ధర్మామీటర్తో చూస్తే దాని టెంపరేచర్ వేరు. ఆనందం కలిగినప్పుడు వచ్చిన అశ్రువులు కనుక చూస్తే దాని టెంపరేచర్ 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఆనందాశ్రువులు శీతలములు, దుఃఖాశ్రువులు ఉష్ణములు. నిజంగా ఏడుస్తున్నాడండి, లేకపోతే కన్నీళ్ళు ఎట్లా వస్తాయి? నీకు తెలియదు సతీ, నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదండి నేను పరీక్ష చేస్తాను. వద్దు, పరమేశ్వరుణ్ణి పరీక్ష చెయ్యకూడదు. లేదు నేను చేస్తాను. ఆమె విమానంలో నుంచి కిందికి వచ్చింది, సీత యొక్క రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళింది. ఏమండి ఎందుకు బాధపడతారు మీరు? రాముడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు బాధపడతారు మీరు? నేను ఎక్కడికి పోయినాన్ని పక్కనే ఏదో పూలు అవి ఇవి తీసుకురావడానికి వెళ్ళాను, కొంచెం దూరం వెళ్ళానంతే. నేను ఎక్కడికో పోయినట్టు, నన్ను ఎవరో ఎత్తుకుపోయినట్టు మీరు దుఃఖపడతారేమిటి అన్నది. అంటే ఆయన ఒక్కసారి చూచి అటు ఇటు చూచాడు. లక్ష్మణుడు కూడా లేడు, ఎవరు లేరు. అమ్మా నువ్వు ఇట్లా రాకూడదు తల్లి, సీత యొక్క ఆకారాన్ని నువ్వు ధరించకూడదమ్మా. సతీదేవి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ పరిస్థితి నీకు తెలియదులేమ్మా, వెళ్ళు అన్నట్టు. అంటే ఇది వాల్మీకి రామాయణం అనుసరించి కాదు, అధ్యాత్మ రామాయణం, తులసీదాస్ రామాయణంలో కూడా ఉంది. ఇట్లనే సిగ్గుపడింది, తనను రాముడు గ్రహించాడని తెలుసుకున్నది, వెళ్ళిపోయింది పైకి. చెప్తే విన్నావు కాదు సతీదేవి, దాక్షాయణి, పొరపాటు పడ్డానండి, క్షమించండి అన్నది. అభిమానంలో మళ్ళీ పక్కన కూర్చోపోయింది. కొంచెం దూరంగా కూర్చో అన్నాడు. అదేమిటన్నది, ఇక నా పక్కన కూర్చుండే అర్హత కోల్పోయినావు నువ్వు. ఇప్పుడైతే నా తల్లి యొక్క సీతాదేవి, తల్లి అయిన సీతాదేవి యొక్క ఆకారాన్ని నువ్వు ధరించావో ఆనాటి నుంచి నువ్వు నా భార్యవు కాదు, ఇంకా మనం కాపురం చేయటం ఉండదు అన్నాడు. ఎంత ప్రమాదం వచ్చేసింది జీవితంలో. ఏ స్త్రీకి రాకూడనటువంటి పరిస్థితి వచ్చింది. కైలాసానికి వెళ్ళారు. ఇద్దరు సంసారం చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఏదో ఎప్పుడైనా కొలువు తీరినప్పుడు ఆమె అంత దూరాన్ని కూర్చుంటుంది, ఈయన అలా కూర్చుంటాడు. ఇంకా కాపురం లేదేమీ లేదు.
అది పరిస్థితి ఏర్పడింది. శివుడితో భార్యగా సంసారం చేయని ఈ జీవితం దేనికి? ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా, మళ్ళీ పుట్టి శివుడి భార్య కావాలి అని అనుకున్నది సతీదేవి. దీనికి ఏదో ఒక నిమిత్తం కావాలి. తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. దేవతలంతా ఆకాశంలో విమానాల్లో వెళుతున్నారు. అల్లకల్లోలంగా కోలాహలంగా ఉంది ఆకాశం అంతా. ఏమిటో కనుక్కోని రండి అని చెలికత్తెళ్ళు పంపింది. అమ్మా, మీ నాయన యజ్ఞం చేస్తున్నాడు, మనకేం ఇన్విటేషన్ రాలేదు. ఇన్విటేషన్ రాలే, వాడు పంపలే కావాలని. ఎందుకంటే ఈ అల్లుడు అంటే ఆయనకు లెక్కలేదు. వీడేదో పొరపాటుని ఇచ్చాము, వీడికి సంబంధం, వీడేదో శ్మశానంలో ఉంటాడు, వీడేదో భిక్షుకుడు, కపాలమాలను ధరిస్తాడు, బుర్రెలో అడుక్కుంటాడు, పొరపాటును తెలియక ఎవరో మంచివాళ్ళని చెబితే సంబంధం ఇచ్చాము అని చెప్పి అప్పుడు చాలా తిరస్కారంగా చూస్తాడు. ఒక చోట సభలో కూడా అవమానం చేశాడు. అంటే ఈమెకు పాపం మనస్సులో ఇది ఉన్నది, శరీరాన్ని విడిచిపెట్టాలా, అది అలా అట్టిపెట్టి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఏం పోతే పిలవకపోతే మన ఇంటికి మనం వెళ్ళటానికి ఏమిటి? అనాహూతోధ్వరం గచ్చేత్. యజ్ఞానికి ఎవరు పిలవకపోయినా వెళ్ళొచ్చుట. భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు, మనం వెళదాం అన్నది. మనం వెళదామంటే మనకి ఇన్విటేషన్ లేదుగా, ఎట్లా వెళ్తాం అన్నాడు. అదేమిటండి, పిలిస్తే పిలకపోతే పొరపాటున మర్చిపోయి ఉంటాడండి, లేకపోతే పోస్టులో మిస్ అయిందేమో, వెళ్దాము అన్నది. లేదు, వద్దు, వెళ్ళకూడదు అన్నాడు. నేను వెళ్తానండి అన్నది. నీ ఇష్టం, నీ ఇష్టం. కొద్ది పరివారాన్ని తీసుకున్నది, వెళ్ళింది. అక్కడ అవమానం పాలైంది. దక్షుడు తిట్టాడు. ఎందుకు వచ్చావు నువ్వు, నీకేం బుద్ధి లేదా, ఎవరు పిలిచారు నిన్ను అన్నాడు. కోపం వచ్చింది, బాధ కలిగింది, వేదన కలిగింది. ఇంకా ఈ దక్షుడు కూతురుగా ఉండటం అనవసరం అనుకున్నది. ప్రాణాలు వదిలేసింది, శరీరం పడిపోయింది అక్కడ. ఆమెతో వచ్చిన భటులు దక్షుడి మీదికి వెళ్ళారు. కానీ దక్షుడి యొక్క మహాసైన్యపు శక్తి ముందు నిలవలేకపోయినారు, పరాజితులై వెళ్ళిపోయినారు. శివుడితో చెప్పారు. శివుడి కోపం వచ్చింది, ఆగ్రహోదగ్రుడైనాడు. ఆ కోపము, బాధ, భార్య పోయిందన్న వేదన, అయ్యో ఇలా పోయిందే, దక్షుడు ఇలా చేశాడే, అవమానించాడే అనేటువంటి కోపం ఇన్ని కలిసి ఒళ్ళంతా చెమటలు పట్టినట్టయిందిట. అతడి ముఖం మీది నుండి శ్వేత బిందువులు కింద పడితే దాంట్లో నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరా. అతి భయంకరమైనటువంటి శరీరంతో వీరభద్రుడు లేచి నిల్చున్నాడు. తండ్రి, ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు పుట్టించావు? నాయనా వెళ్ళు, దక్షాధ్వరాన్ని నాశనం చేయి. మీ అమ్మను చంపాడురా, సాగు కారకుడైనాడు వాడు, వాడిని నాశనం చేయి, వాడి యజ్ఞం ధ్వంసం చేయి. ప్రముఖులందరూ బయలుదేరారు. మహాసైన్యం బయలుదేరింది. దక్షుడి దగ్గరికి వెళ్ళారు. దక్షుణ్ణి ఏమైనా చేయాలి, నాశనం చేయాలా? వీండు కలుండు దక్షుడను వీరిడి పారుడు, వీండు సర్వవధ్యుండు ఎడచేయకుండు, శివదోషకు నాలుక గోసి ఉప్పు నింపుండు, త్రపుద్రవం మొడలబోయుడు, లోహముగాచి నోరబోయుండు, దురాత్ము చర్మపటముల్వుడు, కన్నులు వీటుడు కరన్. ఆ ప్రముఖులంతా అరుస్తున్నారట. వీడు దుర్మార్గుడు దక్షుడు, వీడి కళ్ళు పీకేసేయండి, వీడి చర్మం వచ్చేసేయండి, వీడి చెవుల్లో సీసం పోయండి. శివదోషకు నాలుక కోసి ఉప్పు నింపుడు, నాలుగు కోసి ఉప్పు పెట్టండి, కారం పెట్టండి. త్రపుద్రవం మొడలబూయుడు, సీసం కాచిపోయండి వీడి శరీరం మీద. లోహముగాచి నోరబోయుండు, లోహాన్ని కరిగించి నోట్లో పోయండి. అంటే ఆ రోజుల్లో అన్నాడో లేడో గాని ఈ పుస్తకం రాసిన ఆయన కాలం నాటికి ఉన్న శిక్షలు అట్లా ఉండేవి దేశంలో. అంటే ఇది మూలంలో లేదు. ఓ తెలుగు కవి రాశాడు, కుమార సంభవం రాస్తూ దాంట్లో రాశాడు, నన్నిచూడు అని ఈ దక్షాధ్వర ధ్వంసాన్ని గురించి రాస్తూ రాశాడు. అప్పుడుండే శిక్షలు ఇట్లా ఉండేవి. శిక్షలే కాదు, భాష కూడా. భాష చూడండి, ఇప్పుడు మనం ఏమంటాం, వాడు వచ్చాడు, వీడు వెళ్ళాడు అంటాం. దాంట్లో ఆయన ఏమన్నాడు, వీండు కలుండు, వీండు వాండు అని వాడాడు ఆయన. తెలుగు భాషలో ఒకప్పుడు సుమారు 1000-1200 సంవత్సరాల కింద అప్పుడి భాష వాళ్ళు వాండు వీండు అని మాట్లాడుకుండేవాళ్ళు. వాండు వచ్చిన వాండు, వీండు పోయిన వాండు.
నీవు కాంకితము పీంకుకొనినావా, ఇలా ఉండేది భాష. అంటే ఒకప్పుడు అరసున్నాలు ఉండేవి, అవి నుండి సున్నాలుగా ఉన్నటువంటి రోజులన్నమాట ఆ కాలంలో. మన ఆంధ్రదేశం నడిబొడ్డు నుండి భిన్న ప్రదేశాలకు వెళ్ళారు తెలుగు వాళ్ళు, అట్లే ఇతర భాషల వాళ్ళు వెళ్ళారు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినట్టుగా. అయితే ఇవాళ ఏమిటంటే కమ్యూనికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక ఎవరి భాషను మర్చిపోయేటువంటి ప్రశ్న లేదు. ఎందుకంటే టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ. ఆ రోజుల్లో లేని రోజుల్లో ఎక్కడి నుంచో వెళ్ళారనుకోండి. మన ఆంధ్రదేశం నుండి తంజావూరు వెళ్ళారు, మధుర వెళ్ళారు. అక్కడ కొన్ని గ్రామాలలో ఇప్పటికీ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంత పర్వాలేదు. కొంతకాలం కింద కనుక వాళ్ళని పలకరిస్తే మీరు ఏం భాష మాట్లాడుతున్నారంటే మేము తెలుగు వాళ్ళండి, తెలుగు మాట్లాడుతున్నాం అనేవాళ్ళు. ఆ తెలుగు మీకు అర్థం కాదు. ఏమి తెలుగు మాట్లాడేవాళ్ళు? వాళ్ళు భాషను చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలన్న పట్టుదలతో 1000 ఏళ్ల కింది భాషను మాట్లాడుతున్నారు వాళ్ళు. అందువల్ల మీరు అక్కడికి పోతే వాడు వచ్చిరాండు అంటాడు. ఇదేంటి వాడు వచ్చిరాండు ఏమిటండి? మనకైతే వాడు వచ్చాడు అంది కూడా పోయింది, ఆడొచ్చాడు. భాష చాలా మార్పులు చెందుతూ ఉన్నది. సరే, అది అలా భాష వ్యవహారం అనుకోండి. వీరభద్రుడు వెళ్ళాడు, దక్షాధ్వరాన్ని నాశనం చేశాడు. ఎవ్వాడు డాచేతి క్రొవ్వాడి నకమున చిదిమే భాషాదేవి చిగురు ముక్కు. సరస్వతీదేవి అక్కడ ఉన్నదిట. ముందు అక్కడ కనిపించింది ఆవిడ. అది ముక్కు పట్టుకున్నాడు, పీకేశాడట. ఇంకోటి కాళ్ళు నరికాడు, ఇంకోటి బండోడ కొట్టాడు, సూర్యుడి బండోడ కొట్టాడు. ఇట్లా కనిపించిన వాడు వీడన్న ప్రశ్న లేదు. ఏ దేవత అతడి ముందు ఆగలేదు. దక్షుడి దగ్గరికి వెళ్ళాడు, తలకాయ నరికేసి హోమం చేసేసాడు, అగ్నిగుండంలో పడేశాడు. దక్షుడి భార్యలందరూ వచ్చి ప్రార్థించారు. ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థన వల్ల దయగలిగి దక్షుడిని బతికిస్తాను అన్నాడు. తలకాయ లేదు, తగలబడిపోయింది. మేక తలకాయ ఇచ్చారు, మేక తలకాయ అతికిచ్చాడు, బతికిచ్చారు. అప్పటి నుంచి దక్షుడు మేష శిరస్కుడు అయినాడు. తర్వాత శివుడు వచ్చాడు. బాధతోటి సతీదేవి శరీరాన్ని పట్టుకొని నాట్యం చేశాడు, తాండవం చేశాడు బాధతో, వేదనతో. ఆ తాండవానికి లోకములన్నీ కల్లోలితమైపోతున్నాయి, భయపడిపోతున్నాయి. ఆ భయపడేటప్పటికీ అందరూ విష్ణువును ప్రార్థిస్తే ఆయన వచ్చి చక్రాన్ని ప్రయోగించి ఆ శరీరాన్ని ఖండఖండములు చేశాడు. అవి 18 మహాశక్తి పీఠాలుగా భూమి మీద పడినవి. ఈ విషయం కొంత చెప్పాను ఇంతకు ముందు కూడా. చిన్న ముక్కలు పడ్డ చోటేమో ఒక 52, 54 అవి కూడా పీఠాలే, శక్తి పీఠాలేని. ప్రధాన పీఠాలు 18. సరే, వాటి కథ అట్టి పెట్టండి. సతీదేవి ఏమైందో ఈ లోకంలో ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడికి పోయింది ఏమో, ఎక్కడికి పోయిందో. ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్న లోకాలకు వెళ్ళిపోయింది ఆవిడ మళ్ళీ హిమవంతుడికి, మేనకకు కుమార్తెగా పుట్టింది. శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి, ఆమె సంకల్పం అది. ఈ లోపు కొన్ని 1000 సంవత్సరాలు గడిచినాయి. ఈ 1000 సంవత్సరాలలో తారకాసురుడు అనేవాడు పుట్టాడు హిరణ్యకశిపుడి యొక్క వంశంలో. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలి? అమరత్వం కావాలి. అది సరే, అది కాక ఇంకేదన్నాడు? నాకు ఈ దేవదానవులు వీళ్ళు ఎవరి వల్ల సావు ఉండకూడదు. సరే, మరి ఎవరి ద్వారా ఎక్కడో చోట సాగు కావాలి కదా. చూశాడు వాడు, శివుడు ఉన్నాడు, సతీదేవి మరణించింది. ఆయన ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోడు కదా. కనుక ఇప్పట్లో శివుడికి పెళ్లి అయ్యే అవకాశం ఏం లేదు. కనుక శివపుత్రుని వల్ల నాకు మరణం సంభవిస్తే సంభవించునుగాక అన్నాడు. ఇంకో పురాణంలో అయ్యేటట్టయితే మామూలు పుట్టుక కాకుండా ఏ అగ్నిలోనో పుట్టిన వాడి వల్ల మరణిస్తాను అంటే ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా ఉందనుకోండి ఈ కథ. సరే అని అన్నాడు బ్రహ్మ. వాడు లోకాలన్నింటినీ జయించాడు, రాక్షసులను బాధిస్తున్నాడు, దేవతలను బాధిస్తున్నాడు, హింసిస్తున్నాడు. దేవతలంతా వాడి సేవకులైనారు. కొన్ని 100 సంవత్సరాలు గడిచినాయి, 1000 సంవత్సరాలు గడిచినాయి. దేవేంద్రుడు దేవతలను సమావేశపరిచి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళారయ్యా, ఈ తారకాసురుడి బాధ భరించలేకుండా ఉన్నాము. కొన్ని 1000 సంవత్సరాలు అలా గడిస్తే అప్పుడు దానికి తారకామయము అని పేరు పెట్టినాయి పురాణాలు. తారకామయం, దీన్ని బాధించలేకుండా ఉన్నాము, భరించలేకుండా ఉన్నాము అన్నారు.
శివుని యొక్క కుమారుడి వల్ల తప్ప వాడికి చావు లేదు కనుక శివుడికి కుమారుడు పుడితే అప్పుడు మీ కష్టం తీరుతుంది, అంతదాకా చూడండి అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడికి కుమారుడు పుట్టాలే. పార్వతీదేవి పుట్టింది, పెరిగింది, పెద్దదైంది. ఆ అమ్మాయి యవ్వనంలోకి వచ్చింది, పెళ్లి వయస్సు వచ్చింది. కానీ శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు నిరంతర ధ్యానంలో ఉంటున్నాడు. హిమాలయాలలోనే ఒక ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఎవడు ఆయన దగ్గరికి పోయి నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగే ధైర్యం లేదు. అప్పుడు ఇంద్రుడు ఒక ఆలోచన చేశాడు. ఆయనకు పెళ్లి ఆలోచన వచ్చేట్టు చెయ్యాలి. ఆయన మనసులో ఆయనకు శృంగారమునందు ఇచ్ఛ కల్పించాలి, కామమునందు వాంఛ కల్పించాలి. ఎలా? అందుకని మన్మధుడిని పిలిచారు వాళ్ళు. మన్మధుడు వచ్చాడు. మన్మధుడిని స్మరించాడు ఇంద్రుడు. స్మరించగానే వచ్చాడు. ఓ మహేంద్ర, నన్నెందుకు పిలిచావు? ఎప్పుడూ పిలవు నువ్వు మామూలుగా. నువ్వేం కావాలి నీకు? నన్ను ఏం చేసి పెట్టమంటే అది చేసి పెడతా నేను. ఈ లోకంలో, ఈ 3 లోకాలలో ఎవరైనా స్త్రీని నువ్వు కావాలని అనుకుంటే రానని అన్నదా? చెప్పు, క్షణంలో వచ్చేట్టు చేస్తా నేను. నా శక్తికి వశులు కాని వాడు ఈ ప్రపంచంలో లేరు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ లేరు. బ్రహ్మరుద్రాదులనైనా నేను కామవశులను చేయగలను. చెప్పు నీకేం కావాలో అన్నాడు. వాడు బాధనిస్తున్నాడు. మాట్లాడించి ఈ వాక్యం వచ్చిందిరా, చాలు ఇంద్రా మన్మథ, నాకు ఇదే కావాలి. నువ్వు ఇప్పుడు ఏం మాట అన్నావో అది కావాలి నాకు. చెప్పండి ఏం కావాలి? శివుడు ఉన్నాడు, హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి పూర్వజన్మలో సతీదేవి ఆయన పెళ్లి చేసుకోవడానికి పుట్టింది. ఆయనేమో రోజు తపస్సు చేసుకుంటున్నాడు, బయటికి రావటం లేదు. వాళ్ళిద్దరూ తొందరగా పెళ్లి అయ్యేటట్టు చెయ్యాలయ్యా నువ్వు అన్నాడు. ఇది ఎంత పని తప్పకుండా చేస్తాను అన్నాడు మన్మథుడు. మాట తీసుకున్నాడు. మన్మథుడు మాట ఇచ్చాడు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి రతీదేవిని, వసంతుణ్ణి, తన పరివారాన్ని పిలిచి మనం బయలుదేరదాం అన్నాడు. ఎక్కడికి అన్నారు. అంటే శివుడి మీద బాణం వేయాలా, శివుడిని కామమోహితుణ్ణి చేయాలా, హిమాలయాలకు వెళదాం పదండి అన్నాడు. రతీదేవనది ఎంత పొరపాటు చేశావయ్యా, నువ్వెంత, శివుడెంత, ఆ మహాపురుషుణ్ణి నువ్వేదో చేయగలను అనుకుంటున్నావా? ఎందుకు చేశావు, ఏమైనా అవసరమైంది అని అంటే ఇట్లా జరిగింది, ఇంద్రుడికి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నాడు. ఎందుకు ఇచ్చావయ్యా ఇంత మాట? నీ శక్తికి మించింది ఇది. పరమేశ్వరుడు శివుడు. శంభురీశ పశుపతి శివశూలి మహేశ్వర, సర్వలోకేశ్వరుడు ఆయన. ఆయన మీద నీ బాణాలు ప్రయోగించడం ఏమిటయ్యా? ఎంత పొరపాటు చేశావు. ఏదో మాట అన్నాను, మరి తప్పదు, వెళ్దాం. అందరూ కలిసి వెళ్ళారు. కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి శివుడు ఉన్నాడు. ఈ లోపుగా ఒక సన్నివేశం జరిగింది. ఒకరోజు హిమవంతుడు శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా రాజ్యంలో ఉంటున్నారు, నా పర్వతం మీద మీలాంటి మహానుభావులు తపస్సు చేసుకోవడం నాకు అదృష్టం. ఇది మీకు ఏదైనా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. నాకేం అక్కర్లేదయ్యా, మా పరివారం అంతా ఉన్నది, నంది భృంగి శృంగి కాపోయేంత పరివారం ఉన్నది, నాకేం కావాలి అన్నాడు. కాదు, మాకు అవకాశం ఇవ్వండి. మా అమ్మాయి పార్వతి ఉన్నది, మీకేదో రోజు కాస్త పళ్ళు పూలు అవి తెచ్చిస్తుంది, ఏదో మా తరఫున మేము ఏదో కొంత సేవ చేశామన్న సంతృప్తి మాకుంటుంది, దయచేసి అంగీకరించండి అని హిమవంతుడు ప్రార్థించాడు. సరేలే అన్నాడు శివుడు. ఆమె రోజు ఆ పండ్లు ఏదో పూలు అవి ఇవి తీసుకొచ్చి ఇస్తున్నది. ఈ ఏర్పాటు జరుగుతున్నది. మన్మథుడు చూశాడు, ఇంకా పార్వతి రాలే. ఈ లోపు అతడు ఏం చేశాడనంటే వాతావరణం మొత్తాన్ని మార్చిపారేశాడు తన శక్తి వల్ల. ఎండిపోయిన చెట్లన్నీ చిగురించినాయి, పూలు పూస్తున్నాయి, పండ్లు కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఏ ఋతువుతో సంబంధం లేకుండా, ఋతుగమనంతో సంబంధం లేకుండా సర్వ ప్రకృతిని వసంత ఋతువుగా మార్చేశాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రకృతి అంతా మారిపోయింది. ప్రకృతి అంతా మారిపోయేసరికి అందరూ చూస్తున్నారు, చాలా ఆశ్చర్యపడ్డారట. ప్రవతులంతా చూస్తున్నారు. ప్రకృతి అంతా చాలా హాయిగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అందరూ సరదాగా నాట్యం చేయడం, పాటలు పాడటం అంతా మొదలుపెట్టారు.
ఆ ప్రకృతికి పరవశించిపోయి నందీశ్వరుడు చూశాడు. ఒక చోట అయితే శ్రీనాథుడు అద్భుతంగా వర్ణిస్తాడు ఇట్లాంటి ఘట్టాన్ని. వేదండవదన శుండాదండ గండూష కాండ శిక్తాప్సరో మండలములు. విఘ్నేశ్వరుడు తన తొండంతో అప్సరసలందరి మీద నీళ్లు చల్లేట. అది చూసేసరికి వాళ్ళంతా తడిసిపోతూ అల్లకల్లోలం అవుతున్నారు. అప్పుడు కొందరు గంధర్వ కన్యలు ఏం చేశారటంటే, గంధర్వ కన్యకా కనక సౌగంధిక మాలికా లగ్న షణ్మాతుర్ములు. గంధర్వ కన్యలు వాళ్ళు ఏం చేశారటనంటే పూలు మాలలు అన్ని విసిరారట వీళ్ళను ఆపటం కోసం అని చెప్పి. అవన్నీ వెళ్ళి కుమారస్వామి యొక్క మెడలో పడ్డాయిట. ఆయనంతా పూలతో నిండిపోయినట్ట. అది చూసి నందీశ్వరుడు, అయ్యో మన కుమారస్వామి అసలు కనిపించకుండా పూలతో నిండిపోయినాడే. నందీశ్వర క్షిప్త నారంగ పల్లపాక తరళ్ళ విద్యాధరీ స్తన భరములు. నందీశ్వరుడు పక్కన పండు ఉంటే తీసుకొని ఆ నారింజ పండు, బత్తాయి పండు, కమలా పండు తీసుకొని ఆ విసిరేయటం మొదలు పెట్టారట. విద్యాధర కాంతలంతా ఆ పళ్ళరసంతో తడిచిపోయినారట. వాళ్ళు ఊరుకుంటారా? గరుడ లీలావతి కస్తూరికా పంక పిహిత నిశేషాంగ భృంగిరిటులు. గరుడ కాంతలు చూసిదంతా కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములన్నీ బురద బురదలాగా వాళ్ళ మీద చల్లేశారట. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ ధవళితాకాశచర వనితా ముఖములు శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు పొదలి వాసించుగాక నా హృదయ వీధి. వసంతోత్సవం వచ్చినప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటే చేసిన వర్ణన ఇదనుకోండి. ఈ సందర్భం కాదు, ఆ తర్వాత ఎప్పుడో జరిగింది. అయితే వసంత ఋతువు వస్తే ఇలా ప్రవర్తించడానికి పూనుకున్నారు ప్రముఖులంతా.